హలో ఆల్, మనం లాస్ట్ వీడియోలో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం ఇఫ్ ఎలిఫ్ లాడర్ గురించి చూద్దాం. సి ఇఫ్ ఎలిఫ్ లాడర్ అనేది కూడా ఒక కండిషనల్ స్టేట్మెంట్. సో దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే, మీకు మల్టిపుల్ సెట్ ఆఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఒక సింగిల్ సెట్ ఆఫ్ కండిషన్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం మనం ఇఫ్ ఎలిఫ్ లాడర్ని వాడుకోవచ్చు. సో అదర్ వేలో చెప్పాలంటే, మీకు మల్టిపుల్ చాయిస్ ఉన్నప్పుడు ఒక చాయిస్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం మనం ఇఫ్ ఎలిఫ్ లాడర్ని వాడుకోవచ్చు. సో ఇక్కడ చాయిస్ అనుకోవచ్చు లేదా ఆప్షన్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం సింటాక్స్ చూద్దాం. సో దీని సింటాక్స్ వచ్చేసి, సో ఫస్ట్ మీరేం రాస్తారంటే, ఇఫ్ ఇది కీవర్డ్, సో దీని తర్వాత కండిషన్ రాస్తారు, కండిషన్ రాసి కోలన్ రాస్తారు. సో దాని తర్వాత ఎలిఫ్ రాస్తాం, ఎలిఫ్, మళ్ళీ కండిషన్ రాస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ మీకు కండిషన్ రాసిన తర్వాత స్టేట్మెంట్స్ రాసుకుంటాం. మీకు స్టేట్మెంట్స్ ఎన్ని కావాలంటే అన్ని రాసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీరు ఎన్ని స్టేట్మెంట్స్ కావాలంటే అన్ని స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎలిఫ్ కండిషన్, మళ్ళీ ఇక్కడ స్టేట్మెంట్స్ రాసుకుంటాం. సో ఇలా మీరు ఎన్ని ఎలిఫ్లు కావాలంటే మీ ఎగ్జాంపుల్ బట్టి అన్ని రాసుకోవచ్చు. సో లాస్ట్లో మనం ఎల్స్ అని రాసుకుంటాం. సో ఎల్స్ స్టేట్మెంట్స్. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, టాప్ నుంచి బాటమ్ వరకు కండిషన్స్ చెక్ చేసుకుంటా వచ్చింది. సో ఫస్ట్ ఈ కండిషన్ని చెక్ చేసిద్ది. ఒకవేళ ఇది ట్రూ అయింది అనుకోండి, సో ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి మిగతా కండిషన్ని స్కిప్ చేసిద్ది. సో డైరెక్ట్గా కంట్రోల్ ఎల్స్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసిద్ది, అంటే కంట్రోల్ ఇక్కడికి వచ్చింది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే మళ్ళీ ఇది చెక్ చేసిద్ది. సో ఇది ఏమైనా ట్రూ అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి కంట్రోల్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేసింది. సో ఇక్కడ ట్రూ అయితే మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసింది, తర్వాత కంట్రోల్ ఇక్కడికి వచ్చింది. ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్లోకి వచ్చింది. సో ఇక్కడ ఉన్న అన్ని కండిషన్స్ ఫాల్స్ అయితే మనకి ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది ఇలా వర్క్ అయ్యింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎల్స్ రాయాలా లేదా, ఎల్స్ అనేది ఆప్షనల్. రాస్తే మంచిది యాజ్ ఏ ప్రోగ్రామింగ్ స్టాండర్డ్. మీరు రాయకపోయినా కానీ సింటాక్స్ పరంగా అయితే ఎర్రర్స్ ఏమీ రావు. సో ఇది ఇఫ్ ఎలిఫ్ కండిషన్ గురించి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు ఇక్కడ ఎలిఫ్ చూసినప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ చూసాం కదా. సో అప్పుడు మీకు చెప్పా కదా, మీరేం రాసేవాళ్ళు, దీన్నే ఎల్స్ అని ఇక్కడ రాసి దాని కింద ఇఫ్ రాశారు. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో ఏమయ్యేది, మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో మీరు ఈ ఎల్స్ ఇఫ్ని ఎలిఫ్గా ఒక లైన్లో రాసుకోవచ్చు. సో అది అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఎక్కడ వాడతాము, మీకు మోర్ దాన్ 2 కండిషన్స్ ఉన్నప్పుడు చెక్ చేసుకోవడానికి మనకి ఇఫ్ ఎలిఫ్ లాడర్ అనేది బాగా ఉపయోగపడింది. సి ఇఫ్ అనేది సింగిల్ కండిషన్ని టెస్ట్ చేసేది, ఇఫ్ ఎల్స్ అనేది 2 కండిషన్స్, అంటే ఇది వర్క్ అయితే ఇది, లేకపోతే ఇది. ఓకే, సో మీకు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఎలిఫ్ లాడర్ ఆల్మోస్ట్ సేమ్ అలానే వర్క్ అవుతుంది. ఓకే, సో బేసికల్గా ఇక్కడ రాసేది మనం మోర్ దాన్ 2 కండిషన్స్ ఉన్నప్పుడు ఇది వాడుకుంటే బాగుంటుంది. సో దీంతో కూడా చేయొచ్చు, ఇఫ్తో కూడా. దానివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవి మీకు నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే, కండిషనల్ స్టేట్మెంట్స్లో ఉన్న అన్నిటి గురించి, వాటి డిఫరెన్సెస్, అవి ప్రాక్టికల్గా ఎలా వాడుకోవచ్చో మీ ప్రాబ్లం స్టేట్మెంట్ని బట్టి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇఫ్ ఎలిఫ్ లాడర్ని ఇంప్లిమెంట్ చేద్దాం. మన ప్రోగ్రామ్ ఏంటంటే, మనం స్టూడెంట్ యొక్క పర్సంటేజ్ని బట్టి స్టూడెంట్ ఏ క్లాస్లో పాస్ అయ్యాడు ఎగ్జామినేషన్లో అనేది మనం కనుక్కుందాం. బేసికల్గా ఒక 12 ఇయర్స్ బ్యాక్ అయితే మనకి స్టూడెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళకి పర్సంటేజ్ వస్తే డిస్టింక్షన్లో పాస్ అయ్యాడా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడా, సెకండా, థర్డ్ క్లాస్లో అని ఉండేవి.
సో ఇప్పుడైతే గ్రేడింగ్ సిస్టమ్ ఉంది, నేనైతే ఏ క్లాస్లో పాస్ అయ్యాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే ఎవరైతే న్యూ జనరేషన్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే అసైన్మెంట్గా గ్రేడ్ సిస్టమ్ లాజిక్ ఇలానే ఉంటుంది, గ్రేడ్ సిస్టమ్ తీసుకొని స్టూడెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఏ గ్రేడ్లో పాస్ అయ్యాడో కనుక్కోండి. సో ఇంకో పాయింట్ ఏంటంటే స్టూడెంట్ ఎగ్జామినేషన్ ఆబ్సెంట్ అయితే నేను పట్టించుకోవట్లేదు, ఎగ్జామ్ రాసి వాళ్ళ మార్క్స్ వస్తేనే దాన్ని బట్టి మనం ఏ గ్రేడ్లో లేదా ఏ క్లాస్లో పాస్ అయ్యాడు అనేది మనం కనుక్కుంటున్నాం. సో దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా డైరెక్ట్గా వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని బ్లైండ్గా రాయొద్దు, ఫస్ట్ లాజిక్ అనేది చూసుకోండి. సో ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటిది, ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ లాజిక్ ఎలా డిరైవ్ చేయాలి అది అర్థమైన తర్వాత ప్రోగ్రామ్ మీరు ఈజీగా రాయగలుగుతారు. సో ఇప్పుడు ఎలా ఉండేది ఏ క్లాస్లో పాస్ అయ్యాడు అనేది, జనరల్గా మనకి స్టూడెంట్ అనే వాళ్ళేమో మార్క్స్ ఎంటర్ చేస్తారు. సో స్టూడెంట్ మార్క్స్ అనేది పర్సంటేజ్గా మనకి ఇస్తారు. సో ఇది ఇన్పుట్గా వస్తుంది యూజర్ దగ్గర నుంచి. సో మీకు స్టూడెంట్ యొక్క పర్సంటేజ్ ఇన్పుట్గా వస్తుంది, అది ఫస్ట్. సో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ మార్క్స్ని బట్టి అతను ఏ క్లాస్లో పాస్ అయ్యాడో కనుక్కోవాలి. సో మనకు రూల్స్ ఏంటి ఇక్కడ, స్టూడెంట్ మార్క్స్ అనేవి ఈ మార్క్స్ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. సో వీటి మధ్యలో ఉంటే మనం ఏమనేవాళ్ళంటే డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు అనేవాళ్ళం, డిస్టింక్షన్. సో 70 కానీ 70 కంటే ఎక్కువ వచ్చినా మళ్ళీ 100 కంటే తక్కువ, 100 కంటే ఎక్కువ మార్కులు ఎవరికి రావు కదా. సో ఈ రేంజ్లో ఉంటే మనం డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు అని అంటాం. సో మళ్ళీ 60 కానీ ఓకే అంతకంటే ఎక్కువ, మళ్ళీ 70 లోపు ఈ రేంజ్లో ఉన్నాయి అనుకోండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు లెస్ దానే, అంటే 70 కంటే తక్కువ మళ్ళీ 60 కానీ 60 కంటే ఎక్కువ అయితే మనం ఫస్ట్ క్లాస్ అనేవాళ్ళం. సో ఈ రేంజ్లో ఉంటే ఇక్కడ మనం అండు పెట్టుకుంటాం, తర్వాత ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ మనం లాజిక్ చూసుకుంటున్నాం. సో దాని తర్వాత ఏంది 50 కంటే ఎక్కువ మళ్ళీ 60 కంటే తక్కువ అయితే మనం సెకండ్ క్లాస్ అనేవాళ్ళం, సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు అంటాం. సో అదే ఇక్కడ 35 కంటే ఎక్కువ, అంటే 35 కంటే ఎక్కువ మళ్ళీ 50 కంటే తక్కువ అయితే థర్డ్ క్లాస్లో పాస్ అయ్యాడని అంటాం. ఓకే. సో లేదా మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 మళ్ళీ లెస్ దాన్ 35 అయితే ఫెయిల్ అనేవాళ్ళం. సో 0 కానీ అంతకంటే ఎక్కువ మళ్ళీ 35 లోపు వచ్చిన వాళ్ళని ఫెయిల్ అనేవాళ్ళం. ఒకవేళ స్టూడెంట్ 100 కంటే మార్క్స్ ఎంటర్ ఎక్కువ చేసినా లేదా 0 కంటే తక్కువ ఎంటర్ చేసినా అది ఇన్వాలిడ్ మార్క్స్ కదా. సో మనం లాస్ట్ కేసులో మనం ఎల్స్ బ్లాక్లో ఇది రాసుకోవచ్చు, మీకు చెప్పా కదా ఈ కండిషన్స్ ఏం మీట్ అవ్వకపోతే అతను ఇన్వాలిడ్ మార్క్స్ ఎంటర్ చేసినట్టు అని మనం మెసేజ్ ఇవ్వచ్చు. ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంది, ఆ లాజిక్ ఎలా ఉంటుంది అనేది మీరు ఇలా బుక్ తీసుకొని రాసుకోండి. సో దీన్ని మనం ప్రోగ్రాంలో పెట్టి ఎగ్జిక్యూట్ చేసుకుంటే మనకు అవుట్పుట్ వచ్చింది. సో దీనికి ఏంది మనకి లాజిక్ అర్థమైంది, జస్ట్ మనం సింటాక్స్ యాడ్ చేసుకోవడమే. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా లాజిక్ ఇంపార్టెంట్, దానికి సింటాక్స్ వాడుకుంటాం. సింటాక్స్ అనేది లాంగ్వేజ్ స్పెసిఫిక్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, సేమ్ ప్రోగ్రాము ఇఫ్-ఎలిఫ్ లాడర్ సింటాక్స్ వాడి ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ని సిస్టంలో ఇంప్లిమెంట్ చేద్దాం. సో అది సిస్టంలో చూపిస్తాను చూడండి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీలాగనే ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికి కూడా నా పైథాన్ వీడియోస్ని షేర్ చేయమని చెప్తున్నాను. సో మీరు షేర్ చేయటం వల్ల ఈ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, దాంతోపాటు వాళ్ళకు కూడా ఈ పైథాన్ వీడియోస్ హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడైతే మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. సో బోర్డు మీద ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాని ప్రోగ్రామ్గా రాద్దాం. సో ప్రోగ్రామ్ ఏంది, స్టూడెంట్ ఎంటర్ చేసిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బట్టి మనం స్టూడెంట్ ఏ క్లాస్లో పాస్ అయ్యాడు అనేది మనం కనుక్కోవాలి. సో అది మన ప్రోగ్రామ్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. సో అది వచ్చేసి పర్సంటేజ్
పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. సో ఇది ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. సో దీన్ని మనం యూజర్ ని ఎంటర్ చేయమని అడుగుతున్నా. సో ఈ స్ట్రింగ్ డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేసుకుంటున్నా టైప్ చేయకుండా. సో ఎంటర్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్టూడెంట్ సెక్యూర్డ్ ఇన్ ది ఎగ్జామ్. సో జనరల్ గా పర్సంటేజ్ అనేది ఫ్లోట్ లో ఉంటది కాబట్టి నేను ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేస్తున్నా. యాక్చువల్ గా మనం ఫస్ట్ డేటాని వేరియబుల్లో తీసుకొని తర్వాత కన్వర్ట్ అయిన చేయొచ్చు. దానివల్ల ఇంకొక లైన్ ఆఫ్ కోడ్ పెరిగింది. సో అందుకనే ఇక్కడే కన్వర్ట్ చేస్తున్నా. సో మీకు తెలుసు కదా, ఇన్పుట్ ఫంక్షన్ మీరు ఏ డేటా ఇచ్చినా స్ట్రింగ్ లోకి తీసుకుంటది. సో మనం మాత్రం దాన్ని రిక్వైర్డ్ డేటా ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది జనరల్ గా ఫ్లోట్ లో ఉంటది కాబట్టి నేను ఫ్లోట్ లో కన్వర్ట్ చేస్తున్నా. సో మీకు ఆల్రెడీ if-elif ladder సింటాక్స్ చెప్పా కదా. సో ఫస్ట్ ఇఫ్ దీని కండిషన్. సో కండిషన్ ఆల్రెడీ బోర్డు మీద చూసాం. ఏంటది? పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. 70 అంతకంటే ఎక్కువ, మళ్ళీ 100 కానీ 100 లోపు కానీ వస్తే వాళ్ళు డిస్టింక్షన్ లో పాస్ అయినట్టు. సో ఆ మెసేజ్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో స్టూడెంట్ హ్యాస్ పాస్డ్ ఇన్ ది డిస్టింక్షన్. సో నెక్స్ట్ ఏంది? ఇఫ్ తర్వాత మనకి ఎల్ఇఫ్ వచ్చింది. సో మీరు ఎల్ఇఫ్ లో ఎన్ని అయినా రాసుకోవచ్చు. సో మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బట్టి ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని రాసుకోవచ్చు. సో నేను ఇది డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేస్తున్నా, టాప్ టైప్ చేయకుండా. సో ఇక్కడ ఏంది నెక్స్ట్? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఫస్ట్ క్లాస్ అయితే 60 కానీ అంతకంటే ఎక్కువ, బట్ 70 కంటే తక్కువ అయితే వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టు. సో పాస్డ్ ఇన్ ది ఫస్ట్ క్లాస్. సో నెక్స్ట్ కండిషన్ ఏంది? సెకండ్ క్లాస్. సో దీని క్రైటీరియా వచ్చేసి ఏంటిది? 50 కానీ అంతకంటే ఎక్కువ, బట్ 60 కంటే తక్కువ అయితే వాళ్ళు సెకండ్ క్లాస్ లో పాస్ అయినట్టు. సో నెక్స్ట్ కండిషన్ ఏంది? థర్డ్ క్లాస్. సో థర్డ్ క్లాస్ కండిషన్ ఏంది? 35 కానీ అంతకంటే ఎక్కువ లేదా 50 కంటే తక్కువ అయితే వాళ్ళు థర్డ్ క్లాస్ లో పాస్ అయినట్టు. సో ఇంకో కండిషన్ ఏంటిది? 0 కంటే ఎక్కువ బట్ 35 కంటే తక్కువ. సో అప్పుడు వాళ్ళు ఎగ్జామ్ లో ఫెయిల్ అయినట్టు. సో మనం he has failed in the exam అని ఇస్తాం. సో లాస్ట్ ఎల్స్ కండిషన్ వచ్చేసి ఏంటిది? సో యూజర్ కినా 0 కంటే తక్కువ మార్క్స్ కానీ 100 కంటే ఎక్కువ ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ మార్క్స్ కదా. సో దాన్నే మనం ప్రింట్ చేద్దాం. సో లాస్ట్ కండిషన్ గా తీసుకొని దాన్ని ప్రింట్ చేద్దాం. సో స్టూడెంట్ హ్యాస్ ఎంటర్డ్ ది ఇన్కరెక్ట్ మార్క్స్, ప్లీజ్ ఎంటర్ ది కరెక్ట్ మార్క్స్. సో ఇవి కండిషన్స్. లాస్ట్ లో జస్ట్ నేను ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని పెడతాను. మనం బోర్డు మీద ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ లాజిక్ ని సింటాక్స్ వాడుకొని మనం ప్రోగ్రామ్ గా రాసాము. బేసికల్ గా if-elif ladder అంటే ఇఫ్ ఇక్కడ కండిషన్ ఉంటుంది. సో మీరు ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు, అండ్ వాడుకొని కండిషన్స్ ని కంబైన్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మీరు ఎన్ని ఎల్ఇఫ్ లైన్ రాసుకోవచ్చు, లాస్ట్ లో ఎల్స్ రాసుకోవచ్చు. ఎల్స్ అనేది మ్యాండేటరీ కాదు మీకు చెప్పినట్టు. ఓకే, సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. బట్ దీనిలోపు ఇంకొక వార్నింగ్ చూపిస్తుంది, సింప్లిఫై చేంజ్ ఎక్స్ప్రెషన్. సో మీకు ఇంతకుముందు అసైన్మెంట్స్ చేసినప్పుడు మీకు ఒక ట్రిక్ చెప్పాను. సో ఇలాంటి కేసెస్ లో మనం షార్ట్ ఫామ్ లో రాసుకోవచ్చు. ఇది చైన్డ్ కంపారిజన్. మీరు చూస్తే ఇది చైన్డ్ కంపారిజన్. సో దీన్ని మీరు ఐడియల్లో చేస్తుంటే క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అదే చేసింది. సో మీకు ఇది ఎలా చేయాలో కూడా ఆల్రెడీ చెప్పాను. ఇన్ కేస్ ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి. సో ఇలా మనం ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా సింప్లిఫై చేయొచ్చు. సో ఇది పైథాన్ కున్న ఒక అడ్వాంటేజ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకి లైన్ ఆఫ్ కోడ్ తగ్గితే చూడటానికి కూడా బాగా నీట్ గా ఉంది. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో రన్ చేస్తున్నా. సో మార్క్స్ 75 ఇస్తున్నా.
సో డిస్టింక్షన్లో పాస్ అయ్యాడని మనకు అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మార్క్స్ 61 ఇస్తున్నా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని మనకు వచ్చింది. సో మార్క్స్ 52 ఇస్తున్నా, సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడని వచ్చింది. సో మార్క్స్ 37 ఇస్తున్నా, థర్డ్ క్లాస్లో పాస్ అయ్యాడని అవుట్పుట్ వచ్చింది. సో ఈసారి ఏం చేస్తున్నానంటే మార్క్స్ 11 ఇస్తున్నా, సో ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడని వచ్చింది. సో ఈసారి ఏం చేస్తున్నానంటే 100 కంటే ఎక్కువ ఎంటర్ చేస్తున్నా. మార్క్స్ అనేవి 100 మ్యాక్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ వచ్చినాయి అంటే అవి ఇన్వాలిడ్ మార్క్స్. స్టూడెంట్ హ్యాస్ ఎంటర్డ్ ది ఇన్కరెక్ట్ మార్క్స్, సో యూ షుడ్ రీఎంటర్ అగైన్ అని మనం చెప్తున్నాం. సో ఈవెన్ 0 కంటే తక్కువ ఎవరికి రావు, 0 అన్న వస్తుంది, మైనస్లో రావు కదా. సో -5 అని ఇస్తే మనకి దానికి కూడా ఇన్వాలిడ్ మార్క్స్ అని మెసేజ్ వస్తుంది. సో ఇలా మనకి ఇఫ్ ఎల్ఇఫ్ ల్యాడర్ వాడుకొని స్టూడెంట్ ఏ క్లాస్లో పాస్ అయ్యాడు ఎగ్జామ్లో అనేది కనుక్కోవచ్చు. సో మీరైతే ఏం చేయాలంటే ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని కరెంట్ గ్రేడింగ్ సిస్టమ్ ఉంది కదా ఇండియాలో. సో మీకు గ్రేడింగ్ సిస్టమ్ తెలియకపోతే వికీపీడియాలో వెళ్ళి ఎత్తుకుంటే ఉంటుంది, గూగుల్లో సెర్చ్ చేస్తే. ఆ గ్రేడింగ్ సిస్టమ్ ప్రకారం మీరు ఇఫ్ ఎల్ఇఫ్ ల్యాడర్ వాడి ప్రోగ్రామ్ రాయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీలైనంత త్వరగా రిప్లై ఇస్తాను. చూశారు కదా, ఇదండి ఇఫ్ ఎల్ఇఫ్ ల్యాడర్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీలాగానే ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని కంపల్సరీగా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్లో చాలా ఉన్నాయి కదా, సో ఏది ఎప్పుడు వాడుకోవాలి, వాటి మధ్య డిఫరెన్సెస్ గురించి చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.